శ్రీకాంత్ 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 రే శ్రీ, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాను రా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమీ లేదురా, మనసేం బాగలేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఏరా, ఇన్నాళ్ళు మేము గుర్తుకు రాలేదా? మా దగ్గరికి రావాలనిపించలేదా? రావాలనే ఉందిరా, కానీ వచ్చే అవకాశమే లేదు. ఏంట్రా అదోలా మాట్లాడతావు? పద ఇంటికి వెళ్దాం. సరే పదరా. అవును, నేను ఎక్కడున్నట్లు నీకు ఎలా తెలుసు? కృష్ణానది తీరం నీకు ఇష్టమైన ప్రదేశం కదరా, అందుకే ఇక్కడికి వచ్చి చూశాను. లక్కీగా నువ్వు కనిపించావు. ఇన్నాళ్ళు నిన్ను చాలా మిస్ అయ్యాంరా. నేను ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు లేకపోయేసరికి చాలా బాధపడ్డాను రా. నువ్వు ఇంకా తిరిగి రావేమో అనుకున్నాను. మొత్తానికి నువ్వు తిరిగి వచ్చేసావు. కార్తీక్ కార్తీక్ నీకు ఫోన్ చేద్దామని చాలా ట్రై చేశాను రా, కానీ కలవలేదు. కార్తీక్ ఏమైందిరా నీ ఫోన్కి? రే కార్తీక్, నువ్వు ఇక్కడ ఉన్నావా? మీ అమ్మా నాన్న నీకోసం ఊరంతా వెతుకుతున్నారా. అది సరే కానీ మనం ఎన్నాళ్ళుగానో వెతుకుతున్నా మన శ్రీగాడు మనకు దొరికాడురా. శ్రీనా? అక్కడ ఎవరు లేరురా. సరిగ్గా చూడు, ఇక్కడే ఉన్నాడుగా. రే, లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడురా? ఇదేంట్రా, ఇక్కడే ఉన్నాడుగా. అరే, ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడురా. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. శ్రీ 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 ఏంటి విచిత్రం అనుకుంటున్నారా? అయితే 2 నెలల క్రితం ఏం జరిగిందో మీకు తెలియాలి. ఇతని పేరు కార్తిక్. ప్రస్తుతం ఇతను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. హలో. ప్రశాంత్, ఎక్కడున్నావు? ఇక్కడే మన టెంపుల్ దగ్గర ఉన్నా. ఒకసారి స్కూల్ దగ్గరికి రా, నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, వస్తున్నా. ఇతని పేరు ప్రశాంత్. ప్రస్తుతం ఇతను కూడా ఇంజనీరింగే చేస్తున్నాడు. హలో. శ్రీ, ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉన్నా. ఒకసారి స్కూల్ దగ్గరికి రా. సరే, వస్తున్నా. ఇతని పేరు శ్రీకాంత్. ముద్దుగా శ్రీ అంటాం. ఇతను ఒక ఆటో డ్రైవర్. హాయ్రా. హాయ్. హాయ్రా. 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 హాయ్. వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఎటెళ్ళాలన్నా కలిసే వెళతారు, ఏది చేయాలన్నా కలిసే చేస్తారు. 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వీళ్ళ మాట, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచించే విధానం అన్నీ ఒకేలా ఉంటాయి. వీళ్ళు మనుషులు వేరు కావచ్చు, కానీ వీళ్ళ మనసులు మాత్రం ఒక్కటే.
ప్రతి కథలో ఒక విలన్ ఉంటాడు. అలాగే ఈ కథలో కూడా ఉన్నాడు. విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి సూచిక యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. ఇతని పేరు రావణ. పేరే కాదు, మనిషి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఊళ్ళో వీళ్ళది బాగా డబ్బున్న కుటుంబం కావడంతో వీళ్ళ జోలికి ఎవరూ వెళ్ళేవారు కాదు. వీళ్ళతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఇతను కూడా వీళ్ళతో పాటే కలిసి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. హాయ్రా. హాయ్రా. వీళ్ళు మాత్రం ఇతనికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. ఇదంతా మనసులో పెట్టుకొని వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకునేవాడు. హాయ్రా ప్రశాంత్. హాయ్రా. హాయ్రా. రే ఏంట్రా ఫీల్ అవుతున్నావు? అదేం లేదురా. రే నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయిరా. ఏం జరిగిందో చెప్పరా. మీకు తెలియదే ఉందిరా మా ఫ్యామిలీ గురించి. మనీ ప్రాబ్లం రా. బీటెక్ మానేయమంటున్నారు. నాకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, ఎంత అవుతాయిరా నీ బీటెక్ కోసం? 2 లక్షల వరకు అవుతాయిరా. ఓకే, 2 లక్షలు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ 2 లక్షలు మేము ఇద్దరం ఇస్తాంరా. ఓకేనా? ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం రా. ఏరా, బీటెక్ ఆఫ్ చేసామంట కదా, ఎందుకురా మీకు చదువులు? ఏదో ఒక పని చేసుకోక తినటానికే గతి లేని వాళ్ళు మీకెందుకురా చదువు? రే వద్దురా, పదండ్రా వెళ్దాం. అరే చెప్తారా మీ సంగతి? నా మీదే చేయి వేస్తారా? మీ అంతు తేలుస్తా. మీ ముగ్గురు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చూస్తారా? మీ స్నేహాన్ని ఎలా విడగొట్టాలో నాకు తెలుసురా. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్తారా మీ సంగతి? హలో జగ్గుబాయ్, నేను రావణాని. ఎక్కడున్నావు? ఇక్కడే షెడ్ దగ్గర ఉన్నాము. ఒకసారి నేను మిమ్మల్ని కలవాలి బాయ్. ఓకే, తప్పకుండా షెడ్కి వచ్చేయండి. ఇతని పేరు జగ్గుబాయ్. ఇతను నరరూప రాక్షసుడు. సిటీలో ఎవరైనా ఇతను చూసి భయపడవలసిందే. డబ్బు కోసం ఎంతటి వారినైనా ఎలాంటి వారినైనా హతమారుస్తాడు. ఇతనికి దయాదాక్షిణ్యాలంటూ ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను మనిషి రూపంలో కనిపించే ఒక మానవ మృగం. జగ్గుబాయ్, హలో జగ్గుబాయ్. హలో. ఒక నేసేయాలి బాయ్. వేసేద్దాం. ఎవడో చూపించు. వీడే బాయ్. ఓకే, వేసేద్దాం. డీల్. థ్యాంక్ యూ బాయ్.
అరే నేను మళ్ళీ చేస్తాను ఉండ్రా. దొరికాడ్రా నా యాలు. హలో జగ్గుబాయ్, అర్జెంటుగా ట్రాన్స్పోర్ట్ రోడ్డుకి వచ్చి వాడు వెళ్తుంటే వేసేద్దాం. అయిపోయావురా. జగ్గుబాయ్ ఇటే వెళ్ళాడు బాయ్ వాడు. పోనీ బాయ్, త్వరగా పోనీ బాయ్, వేసేయాలి బాయ్ వాడిని. ఇవాళ వాడిని ఎలాగైనా వేసేయాలి బాయ్. పోనీ బాయ్, తొందరగా పోనీ బాయ్. జగ్గుబాయ్ త్వరగా పోనీ బాయ్, ఇవాళ వాడిని ఎలాగైనా వేసేయాలి బాయ్. పోనీ బాయ్, త్వరగా పోనీ బాయ్, పోనీ బాయ్, స్పీడ్ బాయ్. ఛా, పెట్రోల్ ఎప్పుడు అయిపోవాలా? భలే పని అయిందే. ఛా, సరే కార్తీక్ గారికి ఫోన్ చేద్దాం ఈలోపు. హలో, నేను శ్రీన్రా. చెప్పరా. నేను ఇక్కడే ఉన్నాను, టెంపుల్ దగ్గర ఉన్నాను. బైక్లో పెట్రోల్ అయిపోయిందిరా. అయ్యో సారీరా, నేను ఇప్పుడే ఎగ్జామ్స్ రాయడానికి బయలుదేరాను. నువ్వు ఒక పని చేయి, ప్రశాంత్ గారికి కాల్ చేయి, వాడు వస్తాడు. ఓకే సరేరా. హలో ప్రశాంత్, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గరే ఉన్నాను. ట్రాన్స్పోర్ట్లో వెళ్తుంటే బైక్ పెట్రోల్ అయిపోయిందిరా, తీసుకొని రా కొద్దిగా. నా దగ్గర బైక్ ఏం లేదు కదరా. ఎలాగోలా తీసుకొని రా ప్లీజ్. సరే ఓకే. సరే. వీడు ఇంకా రాలేదేంటి? రే ప్రశాంత్, ఎక్కడున్నావురా? ఇప్పటికే లేట్ అవుతుంది, తొందరగా వచ్చేసాయి. ఎక్కడున్నావు? భాయ్ వాడే భాయ్, గుద్దే భాయ్, దెబ్బకి అయిపోవాలి. అమ్మా జగ్గు భాయ్ అయిపోయింది భాయ్, ఒక్క దెబ్బకి. ఎరా నాతోటే పెట్టుకుంటారా? నేనంటే ఏమనుకున్నారా? ప్రాణాలు తీస్తారే. జగ్గు భాయ్ అయిపోయింది వీడు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ బాయ్. జగ్గు భాయ్ చాలా థ్యాంక్. ఓకే, రావణాతో పెట్టుకోవద్దురా. రే రే ఎవర్రా మీరు? రే ఆపండిరా, ఆపండి. ఎవరు మీరు? రే శ్రీ, రే శ్రీ, ఏమైందిరా? రే రే శ్రీ, రే శ్రీ, రే. ప్రశాంత్, మన స్నేహాన్ని ఎవరు విడతీయలేననుకున్నారా, కానీ ఒక్కడు విడతీశాడు రా. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా. ఆ దేవుడే అడిగిన నిన్ను పంపం ఉంటిగా. నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక.
ఏంటి శ్రీగారిలాగా కనిపించాడు, ఆశ్చర్యంగా ఉందే. ఏంటి ఇక్కడే ఉన్నాడా, ఏమైపోయాడా? రే నువ్వు ఇంకా చావలేదురా, బతికే ఉన్నావా? రే ప్లీజ్ రా, నేను నీ ఫ్రెండ్ రా, నన్నేం చేయొద్దురా, నన్ను చంపొద్దురా, ప్లీజ్ రా. అరే నన్నేం చేయొద్దురా, అరే శ్రీ నన్నేం చేయకురా, ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, నీ ఫ్రెండ్ రా, నన్ను వదిలేయరా శ్రీ, ప్లీజ్ రా, వదిలేయరా. నన్ను చంపినప్పుడు తెలియలేదురా నేను నీ ఫ్రెండునని. మా స్నేహాన్ని విడదీసిన నిన్ను బ్రతకనివ్వను రా. చేయొద్దురా, నేను నీ ఫ్రెండ్ రా శ్రీ, నీకు దండం పెడతారా, ప్లీజ్ రా, నన్నేం చేయొద్దురా శ్రీ, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఫ్రెండ్స్ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది, జాగ్రత్త. ఫ్రెండ్షిప్ని విడదీసిన పాపానికి రావణ శ్రీ చేతిలో చంపబడ్డాడు. అలా కాలం గడుస్తూనే ఉంది. ప్రశాంత్ మాత్రం ఈ విషయం కార్తీక్కి చెప్పకూడదు అనుకుంటాడు. రే ప్రశాంత్, మీకోసమే వస్తున్నాను రా, డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి ఇటే వస్తున్నాను. వాడికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఏమైపోయాడు రా శ్రీగాడు? ఏం లేదురా, వాడు నీ మీద కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటి ఎక్కడ? అయ్యో ఎక్కడికో వెళ్ళిపోయాడా? అరే నేనేం చేశాను రా వాడిని, నేనేం చేశాను? అయ్యో ఛా, అరే నేనేమన్నాను రా వాడిని, ఛా. ఛా, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను శ్రీగాడిని. నా వల్లే వాడు వెళ్ళిపోయాడు, కేవలం నా వల్లే. ఛా. రే కార్తీక్, ఎన్నో అలా ఉంటావురా తినకుండా, పదరా ఇంటికి వెళ్దాం. వాడు రాడురా. లేదురా, వాడు ఎప్పటికైనా మన కోసం వస్తాడు. వాడు ఏదో ఒక రోజు మన కోసం వస్తాడురా, మన కోసం తిరిగి వస్తాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వస్తాడురా వాడు. నీకు తెలుసు కదరా మన ఫ్రెండ్షిప్ గురించి. వాడు లేకుండా ఏ రోజైనా ఉన్నామా? రే మన శ్రీగాడు రా, రే మన శ్రీరా, రే రే శ్రీ, రే శ్రీ, రే 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 ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు రా, ఇక్కడే కనిపించాడు. రే ఇక్కడే ఉన్నాడు. రే శ్రీ ఏమైపోయాడు? అరే ఏమైపోయి ఇక్కడే ఉన్నాడు రా. అరే శ్రీ, శ్రీ ఏమైపోయావురా? రే లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు రా, ఇక్కడే ఉన్నాడు రా. పదరా వెళ్దాం పద. రే రే వాడెక్కడున్నా వెతికి తీసుకొస్తాను రా, వాడెక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. అలా వెతుకుతూ చివరికి కృష్ణానది తీరానికి చేరతాడు. అలా శ్రీభ్రమలో ఉన్న కార్తీక్ని ఏదో ఒక కారణం చెప్పి చివరికి ప్రశాంత్ కార్తీక్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఫ్రెండ్ అంటే కనిపించినప్పుడు హాయ్ చెప్పి వెళ్ళిపోవటం కాదు, కడతేరే వరకు కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండటం. ఫ్రెండ్ అంటే అవసరాలకు వాడుకోవటం కాదు, అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేయటం. కార్తీక్ మాత్రం తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందరి దృష్టిలో శ్రీకాంత్ లేకపోవచ్చు, కానీ వీళ్ళ గుండెల్లో మాత్రం బ్రతికే ఉన్నాడు. నిజమైన స్నేహానికి చావే లేదు. వీళ్ళ స్నేహం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఇట్లు మీ హనుమంత్.